జగన్మోహన్ రెడ్డికి ప్రజల నుంచి వస్తున్న స్పందన చూసి ఓర్వలేని కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీలు కుమ్మక్కై ఎల్లో మీడియా ద్వారా విష ప్రచారాన్ని చేయడాన్ని ప్రజలు గమనిస్తున్నారన్నారు గుంటూరుకు చెందిన నాగవసంతరావు. జగన్ను ఒక్కరిని చేసి నీచ రాజకీయాలకు పాల్పడటం అన్యాయమన్నారు. కాంగ్రెస్ ముద్దుబిడ్డగా చంద్రబాబు మారటం శోచనీయమన్నారు. వీరిరువురు కుమ్మక్కతో జగన్ బయటకు రాకుండా సాగుతున్న అరాచకాలు వీగిపోవడం ఖాయం. రాజ్యాంగం ప్రకారం జగన్ 90 రోజుల గడువు దాటిన తర్వాత ఖచ్చితంగా బెయిల్ పొందే అవకాశం ఉంది. కానీ 6 నెలల కాలం గడిచినా ఆయనకు న్యాయం జరగడం లేదు. జగన్ విడుదల కాకపోతే ప్రజలకు నష్టమని నాగవసంతరావు అభిప్రాయపడ్డారు. ప్రజల హృదయాల్లో స్థానం సంపాదించుకోవడమే వైఎస్ రాజశేఖర రెడ్డి, ఆయన తనయుడు జగన్ చేసిన నేరమా అని ప్రశ్నించారు. అవినీతి కుంభకోణాల్లో ఉన్న సోనియా అస్మదీయులు నిర్దోషులుగా బయటకొస్తున్నారు. ప్రజల కోసం నిరంతరం కృషి చేసే జగన్మోహన్ రెడ్డి లాంటి వారిని విచారణల పేరుతో వేధింపులకు గురిచేస్తున్నారు. గులాం నబీ ఆజాద్ మాటలే ఇందుకు సాక్ష్యం. ఇది కాంగ్రెస్ వారి రాజకీయ పతనానికి పరాకాష్ఠగా భావించవలసి ఉంటుంది.